సో, కొన్ని న్యూస్ ఛానల్ వోళ్ళు ఆల్రెడీ బయట షూటింగ్ స్పాట్‌లో జరిగిన కొన్ని వీడియోస్ తీసుకొచ్చి సో, ఇతనే అకిరానందన్. సో, అకిరానందన్ 'ఓజీ' సినిమా కోసం సో, షూటింగ్ జరుగుతుందని చెప్పి కొన్ని వీడియోస్ రిలీజ్ చేశారు. అంతే విధంగా అకిరానందన్ కొన్ని బాక్సింగ్ వీడియోలు గానీ, కొన్ని అవి నేర్చుకుంటున్న వీడియోలు, సో, ఫైటింగ్ నేర్చుకుంటున్న వీడియోలు గానీ, ఎక్సర్‌సైజు, జిమ్ము ఈ వర్కౌట్స్ అన్నీ చేస్తున్న వీడియోలు వైరల్ అయినాయి. సో, అవన్నీ చూస్తే అకిరానందన్ 'ఓజీ' కోసమే ప్రాక్టీస్ చేశాడు, 'ఓజీ' కోసమే వస్తున్నాడు అని చెప్పి సో, రూమర్స్ అయితే వచ్చినాయి. బట్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే ఏది జరగలేదు సుజిత్ నుంచి అండ్ 'ఓజీ' టీమ్ నుంచి. ఇందులో పవన్ కళ్యాణ్ ఉంటేనే సో, రికార్డులన్నీ తిరగరాస్తాడు. 'ఓజీ' సినిమా మామూలు పవన్ కళ్యాణ్ ఉంటేనే ఎట్లుందో ఇందులో పవన్ కళ్యాణ్ ఉంటేనే సో, తట్టుకోలేకపోతున్నాం. అంటే రికార్డులన్నీ సినిమా థియేటర్‌లో తగలడిపోతాయని చెప్పి చాలామంది అనుకుంటారు. ఇంద్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కుమారుడు అరంగేట్రం చేస్తున్నాడంటే మామూలుగా ఉంటదా? సో, ఒక హంగామా, ఒక హడావిడి సో, సో ఫ్యాన్స్ అందరూ ఎంత వెయిటింగ్ చేస్తా ఉంటారు. సో, మూవీ రిలీజ్ అవుతేటప్పుడు సో, ఎంత అనౌన్స్‌మెంట్ చేస్తారు. ఎన్నో ఉంటాయి. బిగ్ అనౌన్స్‌మెంట్ అని, అదని, ఇదని ఎన్నో ఉంటాయి. సో, అవన్నీ లేకుండా సో, సడెన్ సర్ప్రైజ్ ఏమన్నా ఇస్తాడా సుజిత్? చెప్పలేము. ఎందుకంటే మీరు ఆ సాంగ్‌లో చూసినప్పుడు అదేదో కొన్ని ఆ లిరిక్స్ మధ్యలో ఒక బైక్ మీద వెళ్ళిన షాట్లు చూస్తుంటే సో, ఆ హైటు అది చూస్తుంటే కొంచెం అకీరా లేగా అనిపిస్తుంది. ఎందుకంటే మనకు పవన్ కళ్యాణ్ షార్ట్సును, ఈ అకిరానందన్ షార్ట్స్ లాగా అనిపిస్తుంది కొన్ని షార్ట్స్‌లో. పవన్ కళ్యాణ్ గారిని ఈజీగా గుర్తుపట్టొచ్చు. బట్ ఆయన ఆ పొడుగ్గా ఉండి ఆ బైక్ నడిపే వ్యక్తి ఆ అకిరానేనా కాదనేది గ్యారంటీ లేదు. అండ్ అకిరానందన్ గిట్లా ఇందులో ఉన్నట్లయితే సో, బిగ్ అనౌన్స్‌మెంట్ చేస్తే సో, సినిమాకు ముందే అనౌన్స్‌మెంట్ చేస్తే బావుంటది. సో, ఆహ్, సడెన్ సస్ సస్ సడెన్ సర్ప్రైజ్ ఇస్తే మాత్రం అసలు తట్టుకోలేము. ఆ! అక్కడికెళ్ళిన తర్వాత థియేటర్లు తగలడిపోతాయి అంతే. సో, పవన్ కళ్యాణ్ ఉంటేనే ఇంత ఈ రేంజ్‌లో ఉంటుందంటే 'ఓజీకి' జస్ట్ ఒక చిన్న హింట్ ఇచ్చి అనౌన్స్‌మెంట్ చేస్తే మాత్రం సో, వేరే లెవెల్ ఉంటది. బట్ ఇంకా కన్ఫర్మేషన్ వచ్చినట్టయితే నాకైతే ఎక్కడ తెలీదు. మీకు తెలిస్తే చెప్పండి. 'ఓజీ' మూవీలో పవన్ కళ్యాణ్ గారితో పాటు ఆహ్, 'ఓజీ' మూవీలో పవన్ కళ్యాణ్ గారితో పాటు మరి అకిరానందన్ ఉన్నాడా లేదా అనేది.